డియర్ స్టూడెంట్స్, రియల్ నెంబర్స్లో టైప్ 2 ప్రాబ్లమ్స్ని చూద్దాం. ఈ టైప్ 2 ప్రాబ్లమ్స్ దేని రిలేట్గా ఉంటుందంటే హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడం. సో హెచ్సిఎఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ పాలీసెట్. ఈ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ గురించి మనం కాన్సెప్ట్స్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోని వాచ్ చేయండి, మీకు కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ప్రాబ్లం చేసేటప్పుడు నేను ఒక ప్రాబ్లంలో మీకు హెచ్సిఎఫ్ని మనం యాక్చువల్గా 2 మెథడ్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఆ 2 మెథడ్స్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చెప్తాను. మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి, ఓకేనా? సో హెచ్సిఎఫ్ని మనం 2 మెథడ్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు. వన్ ఈజ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం, సెకండ్ వన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఓకేనా? ఫస్ట్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథంలో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 ఈజ్ అన్నాడు. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ మీకు ఏపీఆర్జేసి 2016లో ఇచ్చారనమాట, ఓకేనా? నౌ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 ఇందులో లీస్ట్ వాల్యూని డివైజర్గా, మ్యాక్సిమం వాల్యూని హైయెస్ట్ వాల్యూని డివిడెండ్గా తీసుకోవాలి ఫస్ట్, ఓకేనా? సో ఇది డివైజర్, ఇది డివిడెండ్. సో ఇప్పుడు మనం ఎలా అయితే డివిజన్ చేస్తామో అలానే ఉంటుంది మనకి యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అనమాట, ఓకేనా? ఒక్కసారి చూడండి. సో 12 వన్స్ ఎంత? 12. సో 18 - 12 ఎంత? 6. ఇది రిమైండర్. సో ఇప్పుడు రిమైండర్ ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్లో డివైజర్ అవుతుంది. ఈ డివైజర్ ఇక్కడ డివిడెండ్ అవుతుంది. ఈ 12ని ఇక్కడికి తీసుకోవాలి, అర్థమైందా? సో ఇలా తీసుకుంటూ రిమైండర్ 0 వచ్చేంత వరకు ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. సో ఇప్పుడు దీన్ని 12ని 6తో డివైడ్ చేస్తే 6 2s ఎంత? 12. సో రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడితో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, అర్థమైందా? సో లీస్ట్ నెంబర్ని డివైజర్గా, హైయెస్ట్ నెంబర్ని డివిడెండ్గా తీసుకొని జనరల్గా డివిజన్ ఎలా చేస్తాం అలా చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? వచ్చిన రిమైండర్ డివైజర్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి డివైజర్ ఇక్కడ డివిడెండ్ అవుతుంది. అగైన్ మళ్ళీ మనం ఎలా అయితే డివిజన్ చేస్తాం అలానే చేస్తాం. ఇలా రిమైండర్ 0 అయ్యేంత వరకు చేస్తే చాలు. సో లాస్ట్గా మనకు వచ్చినటువంటి ఈ డివైజర్ ఏదైతే ఉందో అదే మనకేమవుతుంది అంటే హెచ్సిఎఫ్ అవుతుంది. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 and 18 ఏంటి? 6 అనమాట. ఇది యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం నుండి. అదే మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఎలా చేయొచ్చో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే మీకు తెలుసు, ఏ నంబర్నైనా మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్గా ఎక్స్ప్రెస్ చేసినట్లయితే దాన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటాం. సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2, ఓకే? 12 అనేది 2తో డివైడ్ అవుతుంది కదా. 2 6 12. అగైన్ 6 కూడా 2తో డివిజిబుల్ అవుతుంది. సో 2 3s 6. సో ఇక్కడితో మనకి కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్. సో 12ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 × 2 × 3 అనమాట, ఓకేనా? 2 × 2 4, 4 × 3 12. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసినట్లయితే దాన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటాం, అర్థమైందా? సో దీన్ని సింపుల్గా రాయాలంటే 12 = 2 టైమ్స్ ఉంది కాబట్టి 2² × 3. ఇది 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 18కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 18 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 18 2తో డివిజిబుల్ అవుతుంది కదా. 2 9s 18. సో తర్వాత 9 వచ్చింది. 9 3తో డివిజిబుల్ అవుతుంది కదా, 2తో డివిజిబుల్ అవ్వదు ఇది. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 కాబట్టి 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 3s 9. సో 18ని మనం ఎలా రాయొచ్చు? 2 × 3 × 3. సో 18 = 2 × 3 × 3. 3 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి 3² అనమాట. సో ఇది 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఇది 18 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇందులో ఈ రెండిట్లో ఉన్నటువంటి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి, అర్థమైందా? కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఆ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఏది చూజ్ చేయాలంటే
స్మాలెస్ట్ పవర్ ఉన్నదాన్ని చూజ్ చేయాలి. అర్థమైందా? ఫస్ట్ ఏం చేయాలి? కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని చూజ్ చేయాలి. సెకండ్ థింగ్ ఏం చేయాలి? అందులో స్మాలెస్ట్ పవర్ ఉన్న కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ని చూజ్ చేయాలి. సో అలా చూజ్ చేసినటువంటి స్మాలెస్ట్ పవర్ ఉన్న ప్రైమ్స్ని ప్రోడక్ట్ చేస్తే మనకి హెచ్సిఎఫ్ వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ చూడండి, 2 కామన్ ఉంది, 3 కూడా కామన్ ఉంది. సో కాబట్టి 2లో తీసుకుంటే ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 పవర్ 1 ఉంది. ఈ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో దేన్ని చూజ్ చేయాలి? స్మాలెస్ట్ పవర్ ఉన్నదాన్ని చూజ్ చేయాలి. ఈ రెండిట్లో స్మాలెస్ట్ పవర్ దేనికి ఉంది? 2 పవర్ 1 కదా, ఇది కదా స్మాలెస్ట్ మనకి, కాబట్టి 2 పవర్ 1 తీసుకోవాలి ఇందులో. తర్వాత 3 అనేది కూడా కామన్ ఉంది. సో ఈ రెండిట్లో మనకి ఇక్కడేమో 3 స్క్వేర్ ఉంది, ఇక్కడేమో 3 పవర్ 1 ఉంది. ఇందులో స్మాలెస్ట్ పవర్ దేనికి ఉంది అంటే ఇక్కడ 3 పవర్ 1. సో దీన్ని తీసుకోవాలి 3 పవర్ 1. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి హెచ్సిఎఫ్ వస్తుంది. ఓకేనా? సో 2 పవర్ 1 ఎంత? 2. 3 పవర్ 1 ఎంత? 3. 2 ఇంటూ 3 ఎంత? 6. ఓకేనా? సో కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 ఎంత? 6. సో ఇలా అయినా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా ఇలా అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అర్థమైందా? మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవ్వచ్చు. మనకి 2, 3 నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ చేయండి, లేదా ఎగ్జామినేషన్లో ఒకసారి ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వాడే ఇచ్చేసి మీకు హెచ్సిఎఫ్ ఎంత అని అడగచ్చు. కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని మీరు నేర్చుకున్నట్లయితే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పై డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అలానే హెచ్సిఎఫ్ అడిగినప్పుడు కూడా మనం ఈజీగా చేయొచ్చు అనమాట. అర్థమైందా? సో కాబట్టి ఈ మెథడ్ అర్థమైంది కదా మీ అందరికీ, దీన్ని నోట్ చేసుకోండి. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18 ఎంత? 6 కదా. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది హెచ్సిఎఫ్ ఆఫ్ ది నంబర్స్ 3 పవర్ 7 ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 2 పవర్ 4 అండ్ 3 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 4 ఇంటూ 2 పవర్ 8 ఈజ్ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ TSRJC 2017లో అడిగారు. ఇక్కడ ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇచ్చేశాడు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇచ్చేసి హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు. ఓకేనా? సో మనకి ఇచ్చినటువంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి అక్కడ? 3 పవర్ 7 ఇంటూ 5 క్యూబ్ ఇంటూ 2 పవర్ 4. ఇది ఒక నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇంకొక నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 3 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 4 ఇంటూ 2 పవర్ 8. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా హెచ్సిఎఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాను నేను. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇచ్చినప్పుడు అందులో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని చూజ్ చేయాలి ఫస్ట్. ఓకేనా? అలా కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని చూజ్ చేసిన తర్వాత అందులో స్మాలెస్ట్ పవర్ ఉన్నదాన్ని చూజ్ చేసుకొని ప్రోడక్ట్ చేసుకుంటే అదే హెచ్సిఎఫ్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఒకసారి చూడండి. సో ఇక్కడ 3 కామన్ ఉంది కదా, రెండిట్లో 3 ఉంది కామన్గా. నెక్స్ట్ 5 రెండిట్లో లేదు, 7 రెండిట్లో లేదు, 2 రెండిట్లో ఉంది. కాబట్టి 3 అండ్ 2 అనేది మనకి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇందులో స్మాలెస్ట్ పవర్ ఉన్న వాటిని చూజ్ చేయాలి. ఇక్కడ 3 పవర్ 7 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. ఈ పవర్స్లో స్మాలెస్ట్ ఏంటి? 2 కదా, కాబట్టి మనం దీన్ని చూజ్ చేయాలి. దీన్ని చూజ్ చేస్తే ఏంటి? 3 స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు కామన్గా ఉన్నాయి. ఈ రెండిట్లో లీస్ట్ పవర్ ఉన్నది. ఇక్కడ పవర్ ఏమో 8, ఇక్కడ పవర్ ఏమో 4. ఇందులో స్మాలెస్ట్ పవర్ ఏంటి? 4 కదా, కాబట్టి ఇది చూస్ చేసుకోవాలి. సో అంటే 2 పవర్ 4. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అదే మనకి ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఆఫ్ ది గివెన్ నెంబర్ అవుతుంది. అర్థమైందా? ఫస్ట్ ఏం చూస్ చేయాలి? కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూస్ చేయాలి. ఓకేనా? కామన్గా ఉన్నవే తీసుకోవాలి, కామన్గా లేనివి తీసుకోకూడదు. ఆ కామన్గా ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్లోనూ స్మాలెస్ట్ పవర్ ఉన్నది తీసుకొని మల్టిప్లై చేస్తే చాలు. అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? మనకేంటి ఆన్సర్? 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 4. సో 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 4. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది హెచ్సిఎఫ్ ఆఫ్ 1.2 అండ్ 0.12 ఈజ్ అన్నాడు. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ మీకు టీఎస్ పాలిసెట్ 2016లో అడిగారు. ఇక్కడ ఏంటి? 2 నెంబర్స్ ఇచ్చారు. 2 నెంబర్స్ ఎలా ఉన్నాయి? 1.2 ఒకటి, 0.12 ఒకటి. ఓకేనా? సో డెసిమల్లో ఉన్నాయి ఇవి. దీన్ని మనం ఫ్రాక్షన్లో మార్చుకోవచ్చు అనమాట. ఫ్రాక్షన్లో ఎలా మార్చచ్చు?
పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ పాయింట్ తర్వాత 1 డెసిమల్ ఉంది కాబట్టి దీన్ని 10తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. ఓకేనా? సో దీన్ని 10తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే ఇంటూ 10 డివైడెడ్ బై 10 చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది? 1.2 ఇంటూ 10 అంటే 12 అవుతుంది డివైడెడ్ బై 10. సో మనం ఈ 1.2 అనేటువంటి నెంబర్ని ఇలా ఫ్రాక్షన్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలానే ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 2 డెసిమల్స్ ఉన్నాయి. 2 డెసిమల్స్ ఉన్నప్పుడు 100తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. 3 డెసిమల్స్ ఉంటే 1000తో మల్టిప్లై చేసి 1000తో డివైడ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని 100తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేస్తే ఓకేనా? సో 0.12 ఇంటూ 100 అంటే 12 డివైడెడ్ బై 100. సో 0.12ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఫ్రాక్షన్లో? 12/100. ఇది అర్థమైందా? సో ఇప్పుడు 2 నంబర్స్ మనకి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. ఫ్రాక్షన్స్లో ఉన్నటువంటి నంబర్స్కి హెచ్సిఎఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే మనకి ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా? ఫ్రాక్షన్స్కి ఫార్ములా హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఓకేనా? బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. సో ఇప్పుడు ఇందులో మనకి న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ తీసుకుందాం. ఇక్కడ ఏంటి? ఈ 12 అనేది న్యూమరేటర్ ఫస్ట్ ఫ్రాక్షన్లో, ఇక్కడ కూడా 12 అనేది న్యూమరేటర్. వీటికి ఏం తీసుకోవాలి? హెచ్సిఎఫ్ తీసుకోవాలి. డినామినేటర్స్ ఫస్ట్ వన్లో డినామినేటర్ 10, సెకండ్ ఫ్రాక్షన్లో డినామినేటర్ 100. దీనికి ఎల్సిఎం తీసుకోవాలి. ఓకేనా? నౌ దిస్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్. న్యూమరేటర్స్ ఏంటి? 12. సో ఇక్కడ 12, ఇక్కడ కూడా 12 డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. డినామినేటర్స్ ఏంటో చూడండి, ఇక్కడ డినామినేటర్ 10, ఇక్కడ డినామినేటర్ 100. సో ఎల్సిఎం ఆఫ్ 10, 100. ఓకేనా? నౌ దిస్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 2 నెంబర్ సేమ్ కాబట్టి హెచ్సిఎఫ్ కూడా ఏమవుతుంది? 12 అవుతుంది. ఓకేనా? సో హెచ్సిఎఫ్ ఎంత? 12 డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ 10, 100. 10కి 100కి ఎల్సిఎం చేద్దాం. 10, 100 జనరల్ ప్రొసీజర్లో చేద్దాం. సో ఇవి 10తో డివైడ్ అవుతాయి. సో 10 ones 10 tens. ఓకేనా? అగైన్ ఇక్కడ 10తో డివైడ్ అవుతుంది. సో 1 అలానే చేసుకుంటాం. 10 ones 10, 1 వచ్చింది కదా. సో ఇప్పుడు ఏంటి? ఎల్సిఎం ఏమవుతుంది? 10 ఇంటూ 10. 10 ఇంటూ 10 ఎంత? 100. సో ఎల్సిఎం ఎంత? 100. 12/100. 12/100 దేనికి ఈక్వల్? 0.12. నౌ దిస్ ఈక్వల్స్ టు 0.12. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 1.1 0.12 ఎంత? 0.12. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో ఎప్పుడైనా సరే మనకి ఇలా డెసిమల్స్ ఇస్తే దాన్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయండి. ఫ్రాక్షన్స్లో ఉన్నదానికి హెచ్సిఎఫ్ ఫార్ములా ఏంటి? హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఇలా తీసుకొని క్యాలిక్యులేట్ చేయండి, హెచ్సిఎఫ్ వచ్చేస్తుంది. అర్థమైందా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ది హెచ్సిఎఫ్ ఆఫ్ 258, 752 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటున్నాడు. సో హెచ్సిఎఫ్ని మనం 2 మెథడ్స్ ద్వారా చేయొచ్చన్నాం. ఏంటి? యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం యూజ్ చేసి చేయొచ్చు. సెకండ్ వన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోనే హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎందుకంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం చాలా ప్రాబ్లమ్స్లో. కాబట్టి ఆ మెథడ్ ద్వారానే దీన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఏంటి? 258. సో లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ కాబట్టి ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. సో 2తో డివైడ్ చేస్తే 2 1s 2, 2 2s 4, 5 - 4 1, 1 క్యారీ అయితే 18, 2 9s 18. లాస్ట్ డిజిట్ ఆడ్ నంబర్ కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నంబర్ 3. 3తో డివిజిబుల్ అవుతుందా అంటే సమ్ చేసి చూద్దాం. 1 + 2 3, 3 + 9 ఎంత? 12. సో 12 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. సో దీన్ని 3తో డివిజిబుల్ చేస్తే
3 4 ఎంత 12, 3 3 9. సో 258 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 2 ఇంటూ 3 ఇంటూ 43. ఓకేనా? నెక్స్ట్ 752 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 752కి సో లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. 2తో డివిజిబుల్ చేస్తే 2 3 6, 7 - 6 1, 1 క్యారీ అయితే 15, 2 7 14, అగైన్ 1 క్యారీ అయితే 12, 2 6 12. అగైన్ లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది అగైన్ 2తో డివిజిబుల్ అవుతుంది. 2 1 2, 3 - 2 1, 1 క్యారీ అయితే 17, 2 8 16, 17 - 16 1 క్యారీ అయితే 16, 2 8 16. అగైన్ లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ కాబట్టి అగైన్ ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. సో 2 9 18, 2 4 8. అగైన్ ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. 2 4 8, 1 క్యారీ అయితే 14, 2 7. ఓకేనా? సో 752 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అనమాట. ఓకేనా? ఇంటూ 47. నౌ దిస్ ఈక్వల్స్ టు 2 ఎన్ని టైమ్స్ ఉంది? 4 టైమ్స్. సో 2 పవర్ 4 ఇంటూ 47. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత మన హెచ్సిఎఫ్ ఎలా చెప్తాం? కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని చూజ్ చేయాలన్నాం. సో ఈ రెండిట్లో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి చూడండి. 2 ఒకటే కదా మనకి కామన్గా ఉంది, ఇంకేమీ కామన్గా లేవు. ఆ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఏం చూజ్ చేయాలన్నాను? స్మాలెస్ట్ పవర్ ఉన్నటువంటి టర్మ్. సో ఇప్పుడు ఈ రెండిట్లో స్మాలెస్ట్ పవర్ ఉన్నది ఏంటి చూడండి. ఇక్కడ 2 పవర్ 4, ఇక్కడ 2 పవర్ 1. ఓకేనా? సో స్మాలెస్ట్ పవర్ ఏంటి? 2 పవర్ 1 ఉన్నదే కదా. సో ఈ టర్మ్ తీసుకోవాలి. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 258, 752 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 2 పవర్ 1. 2 పవర్ 1 అంటే ఎంత? 2 అనమాట. ఓకేనా? సో ఇంకొక నెంబర్ కామన్గా ఉంటే ఆ రెండింటిని ప్రోడక్ట్ చేసి ఉంటాం. అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్ అది? ఓకేనా? సో గివెన్ ప్రాబ్లంకి హెచ్సిఎఫ్ ఎంత మనకి? 2 అనేది మనకి హెచ్సిఎఫ్. సో గివెన్ ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో ఇవి మనకి మోడల్ 2 ప్రాబ్లమ్స్ రియల్ నెంబర్స్లో. అర్థమైందా? ఇది ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలాసార్లు క్వశ్చన్లు దీని నుండి అడగడం అయితే జరిగింది. కాబట్టి ఈ మోడల్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే.